2025లో మేషరాశి వారికి ధన యోగం ఉంటుంది. అలాగే జూన్ తర్వాత ధన నష్టము జరిగే అవకాశం ఉంది. జూన్ వరకు బాగుంది, ఇబ్బంది ఏం లేదు. జూన్ తర్వాత ఆర్థిక సమస్యలు వస్తాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్లకు ఖచ్చితంగా మేషరాశి వారికి 2025లో శుభం జరుగుతుంది. అంటే తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఏలినాటి శని రాబోతోంది. దీని గురించి విపరీతంగా భయపడటం, టెన్షన్ పడడం, ఏదో యూట్యూబ్లో ఏదో వీడియో చూసి మీరు భయాందోళనకు గురవ్వద్దు. శాస్త్రము భయపెట్టడానికి కాదు, జాతక ఫలితము మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి కాదు. ఏలినాటి శని వస్తుంది, ఎస్ అవును, వస్తే ఏంటి, వస్తే దానికి తగ్గ పరిహారాలు ఎన్నో మనకు ఋషులు అందించారు. మీ వ్యక్తిగత జాతకాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే ఒక్క ఏలినాటి శని అన్నదాన్ని తీసుకొని మీకు కష్టాలు వస్తాయి, ట్రాన్స్ఫర్ అవుతారు, ఇల్లు మారుతారు, ఇటువంటి ఫాల్స్ ప్రిడిక్షన్స్ నేను చేయను. లక్ష్మీకాంత శర్మ ఏదైనా చెప్పాడు అంటే అది శాస్త్ర సంబంధితంగా ఉంటుంది. సరే, ఈ మేషరాశి వారికి వేన్లో శని వస్తున్నాడు. ఏప్రిల్ నుండి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అలా అని మీరు కంగారు పడొద్దు. ప్రీవియస్ నా వీడియోస్ అంటే రాబోయేటటువంటి ప్రీవియస్లో కూడా ఎన్నో చెప్పాను నేను శనికి సంబంధించి. అసలు రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా మేషరాశి వారు శని దోషం లేకుండా ఉండడానికి ఎన్నో పరిహారాలు అందిస్తాను. అలాగే ఈ ఏలినాటి శని దోషం ఒక్కటే బేస్ చేసుకొని ఎంతో విపత్తులు వస్తాయని చెప్పొద్దు. మీ జన్మ లగ్నానికి శని యోగకార కూడా కాదా అన్నది చూసుకోవాలి. అలాగే జన్మ లగ్నాతు శనికి ఏ ఏ ఆధిపత్యాలు వచ్చాయి, అలాగే శని ఉన్నటువంటి స్థానము, మీరు పుట్టినప్పుడు చంద్రలగ్నాతు, జన్మలగ్నాతు శని ఎక్కడున్నాడు అవి చూసుకున్న తర్వాత అప్పుడు మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఎలా ఉందనేది యాక్యురేట్గా చెప్పొచ్చు. మీ వ్యక్తిగత జాతకం తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది. ఇక ఈ మేషరాశి వారికి జూన్ తర్వాత బాలేదు అనే చెప్పాలి. అంటే ఒక్క ధనము అన్నది కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువుకునేటటువంటి వాళ్ళకు కూడా జూన్ తర్వాత యావరేజ్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సంవత్సరంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వటము లేదా ప్రమోషన్ పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఏలినాటి శని వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగ యోగం ఉంది. ఎప్పుడు? సెప్టెంబర్ తర్వాత. ఈ జాతకులకు వ్యాపారంలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెద్దగా మార్పులు ఏమి ఉండవు. ఓకే, నాట్ బ్యాడ్. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు తగ్గుతాయి. భార్య భర్తల అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం అంటే పిల్లలు, వాళ్ళతో ఉన్న గొడవలు, వాళ్ళతో వచ్చే సమస్యలు, ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వారికి తృతీయ స్థానము, చతుర్థము అంటే రాశ్యాతు తృతీయాధిపతి బుధుడవుతాడు, చతుర్థాధిపతి చంద్రుడవుతాడు. వారు ప్రతి నెల, ప్రతి 2 రోజులకు ఒకసారి, ప్రతి 40 రోజులకు ఒకసారి ఈ పంచగ్రహాలన్నీ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వాటి వలన కూడా పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. ప్రధానంగా మేషరాశి వారికి జూన్ వరకు అయితే బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.